शुक्लाम्बरधरं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये आराया శ్రీ రమారమణుని కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రమైన ఈ ప్రపంచమున తరతరములుగా లోక కళ్యాణార్థమై తిరుగుతున్న నాకు కలహభోక్తేను అపాదు తప్పకపోయే కదా. శ్రీ విలసిల్లుచున్ సుగుణశీలుగాక అతి మూఢ చిత్తులై ఆవి విఖత్తముల్వడుచు అంభుజనాభు పదారవింద సంసేవిత జీవిత వ్రత విశిష్టుడా కలఘాసనుడటంచు ఏవియో దూరుచు జనములెల్లరు ఈ జనములెల్లరు నా హితముల్లరిద్ధరమా ఎక్కడిది ఆ ఓంకారనాదం? ఓహో, భూలోకమున ప్రహ్లాద సంతతి వాడైన వృకాసురుడు మానవ భస్మముతో అభవును అభిషేకింపవలేనని శివుని గురించి ఘోర తపస్సు చేయుచున్నాడు. మానవ భస్మమేమో కానీ అతని భస్మమునే కనులారా చూడకున్నా నే బ్రహ్మ మానస పుత్రుడినేనా? నేను ఇప్పుడే వైకుంఠమునికి శ్రీ మహావిష్ణువును దర్శించి ఆ రాక్షసుని అంతం ముందు ఉపాయం ఆలోచించాను. నారాయణ నారాయణ
సది సద పద పద పంకజలోచన పాప విమోచన పంకజలోచన పాప విమోచన పద పద సరిగ సాది దాస పద సరిగ సాద పరి సరిగ పంకజలోచన పాప విమోచన పంకజలోచన పాప విమోచన నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ. ప్రతి ప్రాణికి ఆనందదాయకమే కదా. ఆ లేడికొండల పురుగు, ఆ కోయిలమ్మల పాటలు నా మనసును ఎంత ఆనందింపజేస్తున్నదో కదా. ఆ యుగ కోయిలమ్మ పలుక అబ్బా, యుగ కోయిలమ్మ పలుక ఎలమావి చిగుళ్ళు మెక్కి కందోయికి విందు పూచినట్లు దోచి వికత్తను రమ్యరేఖ దీర్ఘాయువులండి వన విహార
ప్రభువుల ప్రణామములు. ఏమి మౌనము? అనుకయ్యా అనుకయ్యా ఈ పరాకు చెలియా కుతుహీరణంగు నా పలుకులు వేణులం పదని భోజనడు అదియే రాజులతో సరాగములాడుతుంది పోయినమ్మ పాటలు ప్రమోదమందుతో లక్ష్మి లక్ష్మి మరో పల్కడిదే ఇందిరా సముద్రరాజుతనయ దేవి దివ్య పదమున దోబుచులాడు నీ దృష్టి అతి కష్టముపై మరల్చితివి కారణమదే వచ్చి నాథ మంద మారుతానని అనుభవించుచు సుందర వనదృశ్యములు అవలోకించుచు మీరొచ్చిన జాడనే గమనించలేదు. నన్ను మన్నిప్పుడు నన్ను మన్నిప్పుడు అన్నంత తప్పు నీవు ఎన్నడూ చేయవలసిన నీవేదో ఆలోచించుతున్నావు. నీ ఆలోచనకు అవకాశం కల్పించిన కారణం తెలుసుకొనవచ్చున? ప్రాణేశ్వర, నాకు ఒక సందేహం కలదు, అది విన్నవించదును. ఉపేక్షింపక చక్కని సమాధానము సంగీతరా. సమాధానం కొరకు సంకోచించుతున్నావా దేవి? విమల సౌందర్య విభూషితమైన నా మనస్యపూర్వక మాటలు నేనెన్నడైనాను విసుగు చెందుతున్నా సమా. చాలండు, ముఖప్రీతి మాటలకే మురిసిపోవునంతటి మూర్ఖురాలను కాను. చూడు, దెంతమును ఆనందపరచు అంద చందముల గల వస్తువు ఒక ప్రకృతి మాత్రమే అని మున్ను మీరు వాకుచి ఉంటుంది. ముళ్ళు సైతము అనవ్రతము చూసి ఆనందపడు ప్రకృతి కన్నను ప్రమోదకరమైన వస్తువు మరి ఒకటి లేదా అని నా సందేహము. ఆనందించిన సరియే, అపహాస్యం అనొచ్చు సరియే. ఎంత మాట అపహాస్యమా దేవి? ఈ ప్రకృతి కన్నా నన్ను వశీకృతిని చేసుకునదగిన వస్తువు ఒకటి కలదు సుమా. స్వామి, సర్వ బ్రహ్మాండమును బొజ్జనందు నింపుకున్న మిములన ఏ వస్తువు అది? దేవి చెప్పినా కోపగించుకున్నావు కదా. పరిహాసరహితమైన పలుకులకు కోపం మిగలదు. నిన్ను చేతులు కాంతి నిరసించుని మోము
కన్నా ఈ ప్రకృతి నిన్న కాదు. ఆహా ఆహా సారంగనయనాల మీరంగదాలు నీ కనుల కన్నా ఈ ప్రకృతి నెనరులే. నిజముగానా? కలుపు కలుపు ముద్దులకు చెక్కిళ్ళ కన్నా ప్రకృతి వన్నెలే. అవునా? అలాగా? కానీ అది ఒక్కసారి పిలవవా? ప్రాణేశ్వరా, నాథ, స్వామి. ఆహా వీణా. నాదమై పిలుపుతోని పలుకుల కన్నా ఈ ప్రకృతి ఘనముగా నిత్యనూతన యౌవన నిరుపమాన మధుర మంజుల మణిమయమానవలుచు చలగుని రూపుగాంచిన శివుడివో. ఆహా హృదయమానందమారాధి ఈదునాడే హృదయమానందమారాధి తెలుసునా జాబిలి తీయనైన తొలి ప్రేమలు మావని. తెలుసునా జాబిలి తీయనైన తొలి ప్రేమలు మావని. తెలుసునా జాబిలి. నీ కన్నులలో వెలిగే హాయి ఆ వెన్నెలలో లేదోయి. నీ కన్నులలో కలిగే హాయి ఆ వెన్నెలలో లేదోయి. తారా చంద్రుల చలనము మనము. తారా చంద్రుల చలనము మనము. ఎన్నడూ వీడని బంధము మనము. ఇలలోన మన ప్రేమ ఎదురేది లేదని. ఇలలోన మన ప్రేమ ఎదురేది లేదని. తెలుసునా జాబిలి తీయనైన తొలి ప్రేమలు మావని. తెలుసునా జాబిలి. నీ రాగాలే అనురాగాలే నీ చిరునవ్వులే నా తిరులై. నీ అనురాగం నా రాగాలే. నీ చిరునవ్వులే నా తిరులై. నీవే నాలో జగతికి అందం. నీవే
సృష్టి స్థితి లేనికి ఆధారభూతం, అబ్బా అందములకు అధినేతం. ఉమ్, నీకన్నా ఈ ప్రకృతి సుందర వస్తువు కాదు సుమా. అది కొంచెం నీ అందములకు అబ్బురపడి మీ అన్న చంద్రుడు చిరుమేఘము మరుగున కలుగుతున్నాడు. అబ్బా ఎందులకు అంత స్తోత్రపాఠము? ఎట్లు మంది వల్లే పొగుడుతున్నారు ఎందులకు? జగన్మోహన్ వల్ల వెలుగుతున్న చెట్టపట్టిన భార్య భర్త పొగుడుత స్తోత్రపాఠము. స్వామి జగన్మోహిని సముద్ర మథన సారాంశంనా? అది మీరు ధరించిన రూపు కదూ? కాదులే దేవి, అప్పటి ఆమె మోహిని, ఈ అమ్మ జగన్మోహిని. ఈ మోహిని ఎవరు స్వామి? ఉన్నది దేవి, ఆమె నీకన్నా మిన్న కాదు కదా. మిన్న కారేడు మరేమైనా కారేడు, ఇంతకు ఆ జగన్మోహిని ఎవరు? దేవి, నీకన్నా జగన్మోహిని ఎవరు? మాధవ మర్మ గర్భిత్మక మాటలచే నన్ను మాయ చేయి చూస్తున్నారు. ముందు జగన్మోహిని వలె వెలుగొందుతున్నావని మరి ఒక సుదతి పేరున పేర్కొని మరలా మాట మార్చుంటే ఇంతకు ఆ జగన్మోహిని ఎవరు? ఆడవారి ఛాందసింగులకు అంతు లేదు కదా. అందుకని పొద్దురాను నా కనులో గంటలు కట్టిదరా. ఇంతకు ఆ జగన్మోహిని ఎవరు? నాకు అన్ని విషయములు అర్థమైనవి. జగన్నాథుడు జగన్మోహిని వదిలి జగమునే మర్చినారన్నమాట. లక్ష్మి, లక్ష్య సిద్ధి గల నీ హృదయము నన్ను లక్ష్యంగా అర్థం చేసుకుని ఇక వైకుంఠం. ఇంకా వైకుంఠమేలా? జగన్మోహిని సందర్శనాభిలాష చిత్తము తొందరించుటలేదా? ఇంకా మందిరమేలా? ఆ మందయాని కవిగిల్లో అరుందోన మంది కాంతల మోసపుచ్చి కాంతల మోసపుచ్చి పరకాంత సమాగమ చింతతో తగునా మీ మగవారికి పనులు దేవి చేతోముఖం పైన వినవేడు కంతుమిపుల లాలిత్యము నా పరిస్థితే నీవు ఆలపింపము ఎదురో దేవి నీకుల సత్ప్రేమల కాలిదానముల పంపిపలే అవునులే, భక్త హృదయం పరాధీనమైనప్పుడు ఏ పడతి మాత్రం సహింపగలదు. కానీ అనవసర ప్రసంగంతో అనాథం చేస్తున్నావు. ఇంతకు వైకుంఠములకు రావా? నా రాకతో మీకు నిమిత్తమేమి? అయినచో నిరాకరించడం అన్నమాట. మరొక్కసారి ఆలోచించుకుని దేవి, ఈ వైకుంఠ వాసులు ఈ సర్వ సంపదలను, ఈ మంది మాగతులను, ఈ సమస్త పరివారమును విసర్జించదవా దేవి? ప్రవిమలశీల ప్రవిమలశీల ప్రవిమలశీల
నమస్కరించి ఆహా ఇటు మేళములాడు సరోజనేత్ర సంభవలను సృష్టి చేసిన దేవి మరొకసారి ఆలోచించు కుసుమా. కవులు ప్రతింపలేదు కవులు ప్రతింపలేదు జవనోండ్ర చిత్తము ఆడవారి సహజ స్వభావమును కోల్పోలేదు. కాసింత కటుకుగా మాట్లాడినందుకు ఈ ఉద్యానవనంలో నన్ను ఒంటరిగా వదిలి అట్లు వెళ్ళుడే కోని నాకేలా. అమ్మయ్యో, ఈ కలహభక్తి వస్తున్నాడు. మరలా నేను నుండిరా ఎన్ని కలహం సృష్టించినా కదా, నిన్నకుండేదమ్మా. అన్యోన్యానురాగముల ఆది దంపతులకు అభివాదం. అయ్యో, ఎంత పొరపడుతుంది అమ్మా, ఒంటరిగా నుంటివి వైకుంఠులేని. నారదా, నీ రాక వైకుంఠం నుండేనా? అవును తల్లి, ఎక్కడికెగినాడు తల్లి, ఎక్కడికెగినాడు తరలేక్షణ మాధవుడింటలేడు. పెంపెట్టెడు ధీర చిత్తము ఇటులేల పరాకుగా నుండివమ్మ నీవిక్కడ. ఆది దంపతుల ఇంపదమున్ తిలకింటుమన్నా నీ ఒక్కట నిలుదుగా పడిది, నీ ఒక్కట నిలుదుగా పడిది ఉన్నత ప్రాంతవనాత వేదిక. అమ్మా, జగన్నాథులేని. నారదా, నీకు నిజముగా శౌరి కనిపించలేదా? లేదు తల్లి, వైకుంఠమంతైను వెతకి ఎచ్చటను మిమ్ము కాంచలేక ఇచ్చటికి వచ్చింది తల్లి. సకల జగన్మాతలేదో వికలమనస్కులై ఉన్నారు. కారణము నారదా, సకల జనన భూన భరణ హరణములకు కారణభూతన్న పేరే కాని నాకు కలిగిన అవమానము భరింపరానిది, సహింపరానిది నారదా. అవమానమా? మీక అపహాస్యమని అట్లనుచుంటుంది కానీ మీకు అవమానమేమి తల్లి? ఆలోచించిన కొలది నాకును అనుమానముగానే ఉన్నది. అమ్మా, సతీపతుల మధ్య ఏదో ప్రళయ కలహం ప్రారంభమై ప్రళయం వరకు వచ్చినట్లున్నది. చక్కగా గ్రహించుకున్నారుగా. నేను ఇచ్చట గరుదించి మంద మారుతానందం అనిపించుచు సుందర వన దృశ్యములను అవలోకించుతుండా నాదులు వేంచేసి జగన్మోహిని వలె వెలుగొందుచున్నావు అని వ్యంగ్య సంభాషణ ప్రారంభించింది. ఆ జగన్మోహిని ఎవరిని అనేక విధములు ప్రయత్నించి విఫల మనోరథనైతిని. నారదా, నారదా, ఆ జగన్మోహిని ఎవరో నీ వెరుగుతావా? లేదు తల్లి, నా బోటి అల్పజ్ఞులకు ఆ దేవి దర్శనం అప్పున, తమోగుణ ప్రధానులకు దివ్య దర్శనములకు అవకాశమే లేదు. నారదా, అవునులే, జగన్నాథులే జగన్మోహిని వెసలే జగమునే మరిచినప్పుడు జగత్ కలహభోక్తవు నీవు తాళము ఎట్లా తప్పదేమేమున్నది? తల్లి, తప్పప్పుడుతో ఇప్పుడు పని లేదు. నేను చెప్పవలసిన మాట మాత్రమే చెప్పి. నారదా, నిందావాక్యముడికేమి కానీ గోవిందునిచే జయ జయలు అందుకొనుచున్న ఆ సుందరి ఎవరో నీ వెరుగుదవా అని. నాకెందుకు తెలియదు తల్లి? తెలుసునా తెలియదా? తెలియనమ్మా. తెలియనా? తెలిసిన చెప్పవేమి? చెప్పితే కదా తల్లి. ఏమని? నాకు తెలియదని. అసలు చెప్పేలా
పాపి, ముందు ఎరుగుదును అంటివి, మరలా ఎరుగును అంటివి. నారద, ఎట్లయినను ఆ చెప్పలాక్షిని చూడగలనయ్యా. సూచుడంత సులభము కాదమ్మా. సులభము కాని జగత్ ప్రళయమే జరగనిము. ఆ చెప్పలాక్షిని మాత్రము తప్పక చూడవలసినది. యుగములు మారిన గాని జగన్మోహిని సందర్శన మనకు అవకాశం ఉంది. యుగములు మారనిము, జగములే భస్మము కానిము. ఆ చెప్పలాక్షిని మాత్రం తప్పక చూడవలసినది. భస్మము చక్కగా జ్ఞప్తికి తెచ్చితే తల్లి. ఏమి నాన్నగా? భూలోకమున వృకుడను రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేయుచు. ఆ తపోవేడివి కాగలేక ముల్లోకములు తమటించారు, సాగరములు స్తంభించిపోతున్నది. వాడు మేని కనులు చీల్చి హోమగుండమును వేసి అభవుని దర్శనమునకై ఆరాటపడుతున్నారు. పశుపతి ప్రత్యక్షమైన ఆ వృకాసుని బాధ ఈ ప్రపంచము భరించలేదు. వారిని సంహరించుటకై గోవిందుడు మరలా వేరొక అవతారం ఎత్తవలసి వచ్చింది. ముందు మీరు గోవిందుని వెతికి వారితో ఆలోచించి ఆ దైత్యుని రూపుమాపుదగ ఉపాయం ఊహించుట మంచిది. నారదా, మీ తాతగారు ఎన్ని అవతారములు మారినను ఆ సుదతిపై మమకారం మాత్రం మానుకొనలేదు. అమ్మా, కడుపు కూటికై కటకటపడుచుండా, కొప్పు పూలకై పరితపించినదట. ఆ వృకాసుని బాధ భరించుట ఎటో ఆయన నే వాపోవుచుండా, ఆ జగన్మోహుని సందర్శనం ఎట్లా అని మీరు తహతహలాడుతున్నారు. వారి అవతారము మారినచో మీరేమైనా ఉపయోగం ఉండలేమో అని. నారదా, ఏమో నీ తాతగారు మాత్రం ఆ సుదతిపై మమకారం మానుకొనలేదు. అయినను ఒమ్మైన నా జీవిత వృక్షం వదిలివలన్న ఏదో ఒక ఉపాయం ఆలోచించున్నారదా. చూచుడంత సులభం కాదమ్మా. గట్టి పట్టుపట్టవాలి. మాధవుని వేధించియో బాధించియో ఆ గాథనంతయో శోధించవాలి. అప్పుడు కానీ ఆ వగలాడి విధానము నీకు అర్థం కాదు అమ్మా. అయినను నమ్మిన మిమ్మిట్లు మోసము చేయుట ఆ మాధవునికి అంత మంచి పని కాదమ్మా. వారు అసలే వేషధారులు. వారి మోసమును నీవేమి గ్రహింపగలవు తల్లి? నిజమే నారదా, అగత నాగత వేదిక కనుక నన్ను చక్కగా అర్థము చేసుకుంటూ నారదా. అమ్మా, మనసును మలినం చేసుకొని మంచి మాటలతో మాధవుని చేత మర్మము చెప్పే ప్రయత్నం చేయి. మీరు ఇక నిశ్చింతగా వెళ్ళి. నిజమే నారదా, వంచిన శౌర్యుని మంచి మాటలతోనే మరల్చుకొనవలేను. మాధవుని వేధించియో బాధించియో ఆగాధనంతయు సాధించవలను. చక్కని ఉపాయం ఊహించింది. నేను ఇప్పుడే పురుగులు కరుగుతున్నాను నారదా. సరియా? సరైన మార్గము కాదామని మరుగుపరిచిన మహత్వ విషయం అరయలేక పురమునకు పోచున్నదా లేదు తల్లి. ఇప్పుడు నాకు విఘ్నేశ్వర పూజ ప్రారంభమైంది. సులభమైన సమిధలు వేసి కలహాగ్ని రగులుకొల్పేదా. ఇప్పుడు ఆ వృకాసురుడి స్థితి ఇట్లున్నదో పోయి చూచినగా. వరము నీయకపోవగా పరమశివుడు రక్తపాతము చేయున రాక్షసుడు జగతి రక్షింప శిక్షింప చక్రిగలడు. జగతి రక్షింప శిక్షింప చక్రిగలడు. కలక వృక్షంబు పళ్ళు నా కడుపు నిండు. దేవదేవా పరంధామ, జయ 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 మాధవ, జయ 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 మాధవ, దేవా జయ 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 మాధవ, దేవా జయ 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 మాధవ. భయ నివారణ శ్రీ మనోరమణ, భయ నివారణ శ్రీ మనోరమణ, జయ 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 మాధవ, దేవా జయ 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 మాధవ.